ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురానికి సమీపంలో మొంతా తీవ్ర తుఫాను తీరం దాటిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మొంతా తీవ్ర తుఫాను నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. మొంతా తుఫాను వల్ల నెలకొన్న సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరం వేదిక కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుండి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ఏర్పడిన మొంతా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మొంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొంది. మొంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఈరోజు మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ అధికారి కరుణాసాగర్ తెలియజేస్తూ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి మొంతా తీవ్ర తుఫాను 28వ తారీఖు రాత్రి 11:30 గంటలకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఉత్తర అక్షాంశ రేఖాంశం దగ్గర కేంద్రీకృతం కావడం జరిగింది. ఆ తర్వాత 11:30 నుండి 12:30 గంటల మధ్య ప్రాంతంలో ఇది ఆంధ్రప్రదేశ్ యానాం తీర ప్రాంతముల మధ్య మచిలీపట్నం, కళింగపట్నంల మధ్య కాకినాడకి దక్షిణంగా నర్సాపూర్ దగ్గర ఉత్తర అక్షాంశ రేఖాంశాల దగ్గర తీరం దాటడం జరిగింది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మొంతా తీవ్ర తుఫాను నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్లతో ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. తుఫాను దృష్ట్యా తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఒడిశా, తెలుగు రాష్ట్రాల్లో డివిజనల్ వార్ రూమ్లు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలను ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజన్లలో అవసరమైన సామాగ్రి, యంత్రాలు, సిబ్బందిని సిద్దంగా ఉంచాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాను అనంతర ప్రభావంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత రాత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతి ఆర్టీజీ సెంటర్కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి తుఫాను వల్ల నెలకొన్న సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెట్ల తొలగింపు, విద్యుత్ సబ్స్టేషన్లలో సమస్యలను తక్షణం పరిష్కరించేలా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేశామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రిజర్వ్ టీములు 876 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్దంగా ఉన్నాయన్నారు. తుఫాను సహాయక చర్యల్ని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మంత్రి నిన్న పర్యవేక్షించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ కూడా 145 వుడ్ కటింగ్ టీమ్స్ కూడా ఇప్పటికీ కొన్ని ఇక్కడ యాక్షన్ లో ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి సుమారుగా 325 క్యాంప్స్ రెడీ చేసుకున్నాం. 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది. విద్యుత్ సంబంధించి 11,347 ఎలక్ట్రిక్ పోల్స్ రెడీ చేసుకున్నాం. 772 రష్యన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం, పొజిషన్ చేసాం. కలెక్టర్స్ అందరు కూడా ఫండ్స్ ఏర్పాటు చేసాం. మనీ ఇస్ నో ఆబ్జెక్ట్. ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మొంతా తీవ్ర తుఫాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలపై ఆంక్షలు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తుఫాను ప్రభావిత జిల్లాల్లో రహదారులపై గత రాత్రి 7 గంటల నుంచి వాహనాలను నిలుపుదల చేస్తున్నామని పేర్కొంది. వాహనాలను ముందే సురక్షిత ప్రాంతాల్లో నిలుపుకోవాలని సూచించింది. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత ప్రయాణాలకు అనుమతిస్తామని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరం వేదిక కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక గద్దర్ పేరు మీద సినీ అవార్డులు ప్రదానం చేశామన్నారు. సినిమా కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారత ఫ్యూచర్ సిటీలో చలనచిత్ర పరిశ్రమకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్మించి ఉచితంగా చదువు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుఫాను పునరావాస కేంద్రాల్లో నిర్వాసితుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలోని అమినాబాద్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సహాయ కార్యక్రమాలు అయితే నిజంగా చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే ఉప్పాడలో ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయో అన్ని రిలీఫ్ ఏర్పాటు దాన్ని ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకోవటం జరుగుతుంది. మొత్తం ఆన్ గ్రౌండ్ మేమందరం తిరిగి వాళ్ళ ఎవరైతే ఇబ్బంది పడే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తరలించి, అలాగే దీంతో పాటు వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఎవరైనా ఇబ్బంది పడేలాగుంటే అత్యవసర మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొంతా తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుండి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు 8,110 రూపాయల కనీస మద్దతు ధర అంచేలా కార్పొరాలు ఏర్పాటు చేశామన్నారు. పత్తి పంటను అమ్మాలనుకునే రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. అంతర్జాతీయ అంతర్జాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1969 అక్టోబర్ 29వ తేదీన ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపిన మొదటి ఎలక్ట్రానిక్ సందేశానికి గుర్తుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతర్జాల ప్రక్రియ ఉపయోగించి ఈ సందేశాన్ని పంపారు. టెలికమ్యూనికేషన్ల చరిత్రలో అంతర్జాల ప్రక్రియ ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం అంతర్జాలం మానవ దైనందిన జీవితంలో ప్రతి క్షణం కీలక భూమిక పోషిస్తోంది. ఇంటర్నెట్ ద్వారానే వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపు, వార్తా ప్రసారాలు వంటి పనులన్నీ నిర్వహిస్తున్నాం. అంతర్జాలం పోతుందో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. మొంతా తుఫాను నేపథ్యంలో పత్తిలో తేమ శాతం పెరగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా రైతులతో మంత్రి నిన్న సంభాషించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురానికి సమీపంలో మొంతా తీవ్ర తుఫాను తీరం దాటిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మొంతా తీవ్ర తుఫాను నేపథ్యంలో రైల్వే ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. మొంతా తుఫాను వల్ల నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరం వేదిక కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.